వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ కాదురా రాజ్యాంగం కావాలి. పోరాడదాం. వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరం, దుర్మార్గం. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి 3% రెడ్లు తెలంగాణ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని దళితుల మీద దాడి చేయడానికి సిద్ధం చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల్ని విభజించి ధ్వంసం చేయాలని, రాజ్యాధికారంలోకి తెలంగాణలో దళితులు రానియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన 6 సభ్యులు గల కమిటీని వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రకటించడం అత్యంత దారుణం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తీసుకున్న ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన, పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 30న సెప్టెంబర్ 30వ తారీఖుని తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీర్మానించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఆ రోజు 1975 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్ సింగ్ నాయకత్వంలో చిచ్చు పెట్టారు. ఈ వర్గీకరణ అంశం ఈ రోజు తెలంగాణ వరకు తీసుకొచ్చిన కమిటీ వరకు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ ఆధిపత్య కులాల రాజ్యం, పటేళ్ల రాజ్యంలో తెలంగాణలో దళితుల్ని అణిచివేయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణమ్మతో కుమ్మక్కయ్యి, ఆధిపత్య పార్టీలని కుమ్మక్కయ్యి ఈరోజు రేవంత్ రెడ్డి దళితుల యొక్క భవిష్యత్తుని దెబ్బతీయాలని చూస్తున్నాడు. బిడ్డ, నీకు ఓటేసింది దళితుల్లో అగ్రభాగాన్ని ఉన్న మాలలు, నేతకాని సమాజము, బేగరి సమాజము, అదేవిధంగా మరి దాసరి సమాజంలో ఉన్న ఈ దళిత కులాల్లో ఉన్న మెజార్టీ దళితులు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి, నీ పార్టీకి ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు చేసింది ఏంది? ఇదే కులాలకి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టిన కులాలని వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి ద్రోహం చేసే పని వర్గీకరణకు నువ్వు జీవో జారీ చేశావు. అత్యంత హేయం, మీకు సిగ్గు ఉండాలి. ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటుకి వ్యతిరేకంగా తెలంగాణలో దళిత సమాజం పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేయాలని పిలుపునిస్తున్నాం. వేలాది మంది ఈ నెలాఖరులో 30వ తారీఖుని సచివాలయం ముట్టడించాలని పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ మంత్రుల్ని, వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, అన్ని స్థాయిల్లో ఉన్న ఎమ్మెల్సీని, అన్ని స్థాయిల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల సంగతి తేల్చాలని, వాళ్ళని అడ్డుకోవాలని, నిరసన తెలియజేయాలని, పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని మొత్తం తెలంగాణలో ఉన్న దళిత సమాజానికి ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మరి వర్గీకరణ అంతంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా పతనం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కనీసం సిగ్గు లేకుండా నీకు అధికారం ఇచ్చి నీకు ఓటేసిన కులాల్ని మీరు నోట్లో మన్నిపోస్తావా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిన దళితులకి, ముఖ్యంగా మాల ఉప కులాలకి. మరి ఇప్పటికే అసెంబ్లీలో తెలంగాణలో చాలా మంది మాల ఉపకులాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒక్కడు మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డికి పాలే పని చేస్తున్నారు, సిగ్గు లేకుండా పాలే పని చేస్తున్నారు. బాబాసాహెబ్ పోరాటం వల్ల
బాబాసాహెబ్ భిక్షతో వచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈ రోజు మీరు రోడ్ల మీద పెండ కుప్పల మీద బతికే చౌదల్ని ఈరోజు చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో మిమ్మల్ని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా